హాయ్ అండి, వెల్కమ్ టు జ్యోతి రాయల్స్. ఈరోజు లాగా వచ్చేసి ఇది గురువారం రోజు అనమాట. ఇంక ఇదైతే బ్రేక్ఫాస్ట్. మార్నింగు పాలల్లో వేసుకొని తినేదనమాట. ఇంకా వెస్టేజ్ కంపెనీ వాళ్ళది ఇది. మా మమ్మీ అందుట్లో చేరిందిలేండి. ఇంకా ఒక ప్యాకెట్ తీసుకొచ్చుకున్నాము, ఎట్లా ఉంటుందో చూద్దామని. ఇంక మార్నింగ్ అయితే మా అబ్బాయికి ఎగ్స్ ఉడకబెట్టేశాను. ఇంకా క్యారేజ్ పెట్టాలి కదా మార్నింగ్. ఇంకా రైస్ పెట్టేశాను ఒక పొయ్యి మీద. ఇవి ఓపెన్ చేస్తే ఇట్లా ఉంటాయి, ఓన్లీ కాను ఇంకా ఏవో ఉంటాయి వైట్ కలర్లో ఉన్నాయి. అవేంటి నాకైతే అర్థం కాలేదు. ఇంకా ఎక్కడో ఒకటైతే నల్ల ద్రాక్ష ఉంది, ఇంకా బాదం పప్పు ఉన్నాయి అన్నమాట. మనకు మూస్లీలు అయితే చాలా ఉంటాయి, ఇవేంటో అక్కడ ఒకటి ఉన్నాయి, ఓన్లీ కాన్ ఉంది. మూస్లీలు అయితే అన్ని రకాలు ఉంటాయి, రాగి ఫ్లేక్స్ అన్నీ ఉంటాయి. ఇంకా మా సార్ గారు ఏంటో దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు, మేల్కొనే ఉన్నాడు, చూస్తూ ఉన్నాడు బయటికి. ఎవరు వస్తారో వెళ్దామా అరుద్దామా అని. సైలెంట్గా పడుకొని చూస్తున్నాడు. నిద్ర వస్తుంది, నిద్రపోతున్నాడు, లెగుస్తున్నాడు, చూస్తున్నాడు. వీడికి ఏదో నైట్ అంతా కాపలా ఉండి ఇంటికి పాపం పడుకొని నిద్రపోతున్నాడు. ఇంకా ఈవినింగ్ అయితే స్నానం చేయించేసానండి, రాఖీ పండగ కదా అని చెప్పి స్నానం చేయించేసి బయటే ఉంచేసాను, లోపల తీసుకురాలి. అసలు చూడండి ఎట్ట అరుస్తున్నాడు. వాడు అరుపులు ఇంటి భయపడతారు, అందుకే అరుపులు లేకుండా వాయిస్ చెప్తున్నాను. ఇంకా సర్లేరా ఉండు, ఊడదీస్తాను, వెళ్దులే బయటకు అని చెప్పి ఊడదీస్తే ఆత్రం ఇంకా అసలు ఎటెళ్ళాలో కూడా అర్థం కాకుండా ఉన్నాడు. అటు పోతున్నాడు, ఇటు పోతున్నాడు. సరే గొంతులో నుంచి వెళ్ళలేరా అని అంటే పెద్ద వెళ్ళేవాళ్ళలాగా చూశాడు. మళ్ళీ లోపలికి వచ్చాడు, మళ్ళీ గొంతుకాడికి వచ్చాడు. మళ్ళీ గొంతులో నుంచి వెళ్తే అట్ట ఇల్లు నీట్గా ఉంటుంది. ఇల్లంతా తొక్కి పెట్టేశాడు, ఇంట్లో ఇదిలిచ్చాడు. ఇల్లంతా నీళ్ళు మళ్ళీ తుడుచుకోవాలి. అది చూడండి, అసలు బయట ఇదిలిచ్చాడు కదా, మళ్ళీ ఇంట్లోకి వచ్చి ఇదిలిచ్చాడు. ఇల్లంతా తేమ చేసి పెట్టాడు. ఇంకా మొత్తం తుడుచుకున్నాను. ఇంకా ఈవినింగ్ బ్రేక్ఫాస్ట్ ఇచ్చాను కదా మార్నింగ్, అది ఈవినింగ్ ఇంకా తీసేసి ఒక డబ్బాలో పోసాను. డబ్బాలో పోసిన తర్వాత ఇవిగోండి, ఇవి తెల్లగా ఉన్నాయి అన్నాను కదా, అవి ఏంటో మినరల్స్ ఏంటో నాకైతే తెలియదు. మొత్తం ఇంత వచ్చిందనమాట, ఈ డబ్బాకి వచ్చింది. నార్మల్గా అయితే మూస్లీ తెచ్చుకుంటాం ఎప్పుడు. ఇంకా మా మమ్మీ దగ్గర ఉంది కదా బ్రేక్ఫాస్ట్, ఇది ఎట్లా ఉంటుందో చూద్దామని చెప్పి తెచ్చుకున్నాము. పాలల్లో వేసుకొని తింటమే. ఈ వాటర్ మిలాన్ సీడ్స్ అను అవి ఉన్నవి. ఇంకా ఇది వచ్చేసి 350 రూపాయలు ఏమోనండి ప్యాకెట్ కూడా, 385 రూపాయలు. ఇంకా ఇందుట్లో అయితే ఇవి ఉన్నాయి. ఇంకా నా ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన ఎస్హెచ్ కలెక్షన్స్లో కూడా ఇన్స్టా పేజ్కి వెళ్ళి సెర్చ్ చేయండి. ఇంకా శారీస్ ఉన్నాయి, ఎవరికన్నా కావాలంటే పర్చేస్ చేసుకోండి. ఇది వచ్చేసి నా కొత్త బ్లౌజ్ అనమాట, ఎలా ఉందో కామెంట్ చేయండి.